ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల వార్షిక సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు, ఆ పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వ దిశగా ప్రతిబింబించే వేదికగా గుర్తింపు పొందింది. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు మినహా ప్రతి ఏడాది మహానాడు నిర్వహించడం టీడీపీ సంప్రదాయంగా కొనసాగుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న సమయంలో ప్లీనరీని పార్టీకి కీలక కార్యక్రమంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించింది. పార్టీ కార్యకర్తలు, నాయకత్వం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు ప్లీనరీని ఒక ప్రధాన వేదికగా ఉపయోగించాలని భావించింది. అయితే కాలక్రమేణా ఆ సంప్రదాయం కోల్పోయిందన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. వైసీపీ అధికారాన్ని కోల్పోయి 2 ఏళ్లు దాటుతున్నా పార్టీ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలను ఒకచోట చేర్చే ప్రయత్నాలు కనిపించడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా 2026లో కూడా ప్లీనరీ నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోవటం పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. సాధారణంగా ప్లీనరీ వంటి భారీ కార్యక్రమాలకు నెలల ముందే సన్నాహాలు ప్రారంభమవుతాయి. జిల్లా స్థాయి సమావేశాలు, కమిటీల ఏర్పాటు, కార్యాచరణ రూపకల్పన వంటి ప్రక్రియలు మొదలవుతాయి. కానీ ప్రస్తుతం అలాంటి చలనం పార్టీ లోపల కనిపించడం లేదని వైసీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు, స్థానిక నాయకులకు అందుబాటులో ఉండటం తగ్గిపోయిందన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి మళ్లీ ఉత్సాహం తీసుకురావడానికి నాయకత్వం నేరుగా క్యాడర్ను కలవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నా ఆ దిశగా పెద్దగా అడుగులు కనిపించడం లేదని అంటున్నారు. గతంలో జిల్లాల పర్యటనలు చేపడతానని జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వారం రోజుల పాటు పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలుస్తానని కూడా చెప్పారు. అయితే ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 2 సంక్రాంతులు దాటిపోయినా ఆ పర్యటనలో ప్రారంభం కాలేదని, జిల్లాల వారీగా క్యాడర్తో మమేకమయ్యే ప్రయత్నాలు కూడా కనిపించలేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపటం అత్యంత కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో ప్లీనరీలు, మహాసభలు, శిక్షణ శిబిరాలు పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయని భావిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆ అవకాశాన్ని సరిగా వినియోగించుకోవటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను ఒకచోట చేర్చి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం ఆ దిశగా చురుకుదనం చూపించడం లేదని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. వైసీపీ చివరిసారిగా 2023లో ప్లీనరీ నిర్వహించింది. ఆ తర్వాత 2024 ఎన్నికల కారణంగా కార్యక్రమం జరగలేదని పార్టీ వర్గాలు అప్పట్లో వివరణ ఇచ్చాయి. అయితే 2025లో కూడా ప్లీనరీ నిర్వహణపై ఎలాంటి ప్రయత్నాలు కనిపించలేదని అంటున్నారు. ఇప్పుడు 2026లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్లీనరీ నిర్వహణపై పార్టీకి స్పష్టమైన ప్రణాళిక ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది నిర్వహిస్తారా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలో కీలకంగా భావిస్తున్న జగన్ పాదయాత్రపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. 2027లో పాదయాత్ర చేపట్టే అవకాశాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న జాప్యాలు చూస్తుంటే ఆ కార్యక్రమం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల పర్యటనలు, ప్లీనరీ వంటి ప్రాథమిక కార్యక్రమాలే అమలు కాకపోవడంతో పాదయాత్ర కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదైనా కారణాలు చూపిస్తూ కార్యక్రమాన్ని ఆలస్యం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది మహానాడును ఘనంగా నిర్వహిస్తూ క్యాడర్ను యాక్టివ్గా ఉంచుతుండటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. పార్టీ కార్యకర్తలకు నిరంతరం దిశానిర్దేశం చేయటం, నాయకత్వాన్ని ప్రజల్లో యాక్టివ్గా ఉంచడం వంటి అంశాల్లో టీడీపీ క్రమబద్ధత చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పోలిస్తే వైసీపీలో కార్యకర్తలతో ప్రత్యక్ష అనుసంధానం తగ్గిపోతోందన్న భావన పెరుగుతోందని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో ప్లీనరీ నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితి పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని మళ్లీ పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్న సమయంలో కార్యకర్తలకు నాయకత్వం ఎంత దగ్గరగా ఉంటున్నది కీలకంగా మారింది. పార్టీ కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఇవన్నీ ఇప్పుడు వైసీపీ భవిష్యత్తు దిశను నిర్ణయించే అంశాలుగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.